హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సినీ క్రిటిక్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ మన ప్రొడ్యూసర్ నట్కుమార్ గారు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, హాయ్ మా ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా. సార్, ఇప్పుడు చూసుకుంటే ఆఫ్టర్ ఏదైతే మన సంధ్య థియేటర్ ఇష్యూ జరిగిందో ఆ తర్వాత చాలా మందిలో క్వశ్చన్ ఏంటి అంటే ప్రభుత్వానికి అండ్ అలాగే సినీ ఫీల్డ్కి ఒక గ్యాప్ అనేది వచ్చింది అని. సో మరి ఈ రోజు మన సీఎం రేవంత్ రెడ్డి గారితో మన సినీ పెద్దలు కొంతమంది భేటీ అయ్యారు. అసలు ఎందుకు జరిగింది, అసలు ఏ ఉద్దేశంతో ఆ భేటీ పెట్టారు? గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, ఉమ్, ఎందుకు భేటీ పెట్టారో నాకు తెలియదు. ఎందుకంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్లో నేను ఉన్నాను జాయింట్ సెక్రటరీగా. ఇండస్ట్రీకి సంబంధించి కాదు, ఇది ఏదో దిల్ రాజు గారిది మొత్తం టోటల్గా సినిమా తీసిన నిర్మాతలు అందరూ కలిపి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినట్టే అనిపించింది. చాలా మంచి వాతావరణంలో జరిగింది. నేను విన్నాను, చూశాను. మంచి వాతావరణంలో ప్రపంచం హబ్బులో తీసుకెళ్లి సినిమా ఇండస్ట్రీని పెడతాం అంటే ఈ సంవత్సరం అంతా పెట్టలేరా? ఈ సంవత్సరం అంతా కలలేరా? మరి ఆమె చనిపోయిన తర్వాత 1 వీక్ 10 రోజులు బట్టి ఏం చేస్తున్నారు అంటే నేను అడుగుతున్నా. 10 రోజులు బట్టి ఏం చేస్తున్నారు? ఎఫ్డీసీ చైర్మన్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఎఫ్డీసీ చైర్మన్గా వచ్చారు కదా. వచ్చినప్పుడు మరి ఇదే గవర్నమెంట్ని ఇష్టం వచ్చిన ట్రోల్ చేస్తున్నారు కదా, ఇష్టం వచ్చిన ఫ్యాన్స్ ఇష్టం వచ్చిన తిడుతున్నారు కదా. అప్పుడు మీరు ఎందుకు దాని మీద ఖండించలేకపోయారు? దిల్ రాజు గారిని అడుగుతున్నాను నేను. మరి ఈరోజు ఎందుకు అంత ఆల్ ఆఫ్ ది సడన్ ప్రపంచ హబ్బులో గుర్తెందుకు వచ్చింది? అంటే సంవత్సరం అయిపోతుందనా? సంవత్సరం దాటిపోతుందని వచ్చారా? లేకపోతే సంజయ్ థియేటర్ సంఘటన అవ్వచ్చు, ఇంకో సంఘటన అవ్వచ్చు, ఇంకో సంఘటన అందరినీ తీసుకొని మీరు వెళ్ళారా? అంటే ఆయన కోపాన్ని తగ్గించడం కోసం వెళ్ళారా? ఆయన అసెంబ్లీలో మాట్లాడిన బెనిఫిట్స్ వాళ్ళు ఇవ్వనంటే దాని కోసం వెళ్ళారా? ఆయన మన రేట్లు పెంచనని చెప్పడం కోసం వెళ్ళారా? ఇవన్నీ నేను ఎందుకు అడుగుతున్నానంటే, గవర్నమెంట్ ఎప్పుడు సానుకూలంగానే ఉంది. గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనకు మంచి హృదయంతో, మంచి ఆలోచనతో మన గవర్నమెంట్ చేయడానికి రెడీగానే ఉంది. మనం దాన్ని పోగొట్టుకుంటూ, మన అగ్రెసివ్‌గా వెళ్తూ, మనం చేసిన తప్పులకి ఒక హీరోని ఇబ్బంది పెట్టాం. మనం అక్కడ హీరో కాదు, ఒక టీం తప్పు చేసినప్పుడు, అక్కడ అనుకోని సంఘటన జరిగినప్పుడు, మీరు దిల్ రాజు గారు ఎఫ్డీసీ చైర్మన్గా వారధిగా మీరు ఆ అబ్బాయిని పరామర్శించడానికి వెళ్ళి, మీరు ఎలాగైతే అల్లు అర్జున్ గారిని బెయిల్ అరెస్ట్ అయినప్పుడు మీరు నాంపల్లి కోర్టుకి వెళ్ళారో, ఎలాగైతే హైకోర్టుకి వెళ్ళారో, ఎలాగైతే ఆయన వచ్చిన వెంటనే ఉదయం 6 గంటలకు మీరు కాపలా కాసి ఆయన కలడం మొదలుపెట్టారో, ఆ ఒక్క 10 నిమిషాల టైము ఆ అబ్బాయి మీద మీరు చూపించుంటే, చూపించిన విషయంలో మొన్న చూపించినట్టు ఆ రోజే చూపించుంటే అంటే 2 మరి కోట్ల వరకు కూడా ఆర్థిక సాయం. ఈయనేం ఇవ్వలేదు కదమ్మా. అదే హీరో గారు ఎప్పుడో అనుకునేవి. ఈయనే కొత్తగా వచ్చి ఇప్పుడు ఈయనేం మొబిలైజ్ చేయలేదు డబ్బు. ఈయనేం మొబిలైజ్ చేయలే. నువ్వింతవు ఆయన ఎప్పుడో పాపం హీరో గారు ఎప్పుడో అన్నారు. అదే అంటారు, మొత్తం టోటల్గా అందరూ అనుకున్నారంటే మధ్యలో వచ్చి నేనే చేశాను అన్నట్టు ఉంటుంది. ఆయన ఏం చేయలే. చేసింది హీరో గారు, పాపం డైరెక్టర్ గారు, వాళ్ళందరూ కూడా ఎప్పుడో వాళ్ళు ఆ డబ్బును అనుకొని 50 లక్షల రూపాయలు మైత్రిరావు గారు ఇవ్వడం జరిగింది. ఇంకా 1,50,00,000 రూపాయలు వాళ్ళు ఇవ్వడం జరిగింది. 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు తెలియని విషయం ఏంటో తెలుసా? ఆమె చనిపోయిన మరుసటి రోజు అబ్బాయి సీరియస్ అవుతుంటే, సీరియస్గా ఉంటప్పుడు కిమ్స్కి ఫోన్ చేసి, ఎంత ఖర్చైనా నేనే భరిస్తాను, ఎంత ఖర్చైనా అబ్బాయిని బతికించండి, ఎంత డబ్బైనా ఇస్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పిందే హీరో గారు. అది మనం తెలుసుకోగలిగారు. ఈ లెవెల్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయలే. గవర్నమెంట్ కూడా అదే సపోర్ట్ చేసింది కదా. వాళ్ళిద్దరినీ గ్యాప్ చేసింది కొంతమంది వ్యక్తులు. పొలిటికల్గా కేటీఆర్ గారు అవ్వచ్చు, దాంట్లో నో డౌట్. వీళ్ళందరూ కొంతమంది మరి పొలిటికల్ కేటీఆర్ గారు మాటలు నమ్మారా లేదో తెలియదు, కానీ టీం చేసిన తప్పులకి ఆయన ఈరోజు సినిమా సూపర్ హిట్ అయినా కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో, ప్రపంచంలో అంత కలెక్షన్ చేసినా కూడా ఎంజాయ్ చేయలేని పరిస్థితుల్లో హీరో గారు అయిపోయారు. ఎందుకంటే నిజంగా మీరు ఆయన్ని మేలుకోరేవారైతే, రేవంత్ రెడ్డి గారి మీద ఎప్పుడైతే మీరు ట్రోల్స్ జరుగుతున్నాయో, ఆయనకి మీరు సలహా ఏమి ఇవ్వాలంటే, సార్ గవర్నమెంట్ మీద రేవంత్ రెడ్డి గారి మీద ట్రోల్స్ జరుగుతున్నాయి, దయచేసి మీరు ఒక్క మాట ప్లీజ్ రిక్వెస్ట్, అది మీరు ఒక ఫీట్ చేయండి. మీరు ఫీట్ చేసి ఆ ట్రోల్స్ ఆపమనండి, ఆ లెవెల్ మీద కఠిన చర్య తీసుకుంటాను చెప్పమనండి అని ఒక మాట చెప్పాలి. మీరెవరు చెప్పలేదు. ఆయనకు తెలియకుండానే అనుకోకుండా అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తర్వాత ఆయన ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో కొన్ని ఎట్టకూడదు అసలు, ప్రెస్ మీట్ ఎత్తారు, అనుకోకుండా మాట్లాడారు. అయితే మరుసటి రోజు ఆయన తెలుసుకొని ఎవరో చెప్పారు. చెప్పిన వెంటనే ఆయన 2:26 నిమిషాలకి ఆయన ఇమీడియట్లీ ట్రోల్ చేసేవారి మీద కఠిన చర్య తీసుకుంటాం, మమ్మల్ని ఏదో ఫేక్ ఐడీ మీద పెడుతున్నారు అని చెప్పి గట్టిగా సీరియస్గా తీసుకున్నారు. ఆ సీరియస్గా తీసుకున్న తర్వాత ఈ రోజు దాకా ట్రోల్స్ అన్నీ ఆగిపోయాయి. ఈ పని మీరే చేస్తుంటే, ఈ పని మీరు అబ్బాయిని పలకరించడానికి ముందు మీరు అక్కడికి అమెరికా వెళ్ళకుండా ఆ అబ్బాయినే పలకరించుంటే ఒక ఎఫ్డీసీ చైర్మన్గా మీరు ఆల్రెడీ ఫండింగ్ ఇస్తానన్నారు. మీరు ఇప్పుడు ఫండింగ్ వచ్చి మీరు ఏం సర్దలేదు. ఆ ఫండింగ్ ఎప్పుడో వచ్చింది. అది మరి ఈరోజు చెప్పి నేను వారధిగా సీఎం గారు నాకు చెప్పారు కాబట్టి, సీఎం గారు నాకు చెప్పిన దాన్ని బట్టి నేను అబ్బాయి దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ నేను అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ గారిని కలకుండానే ఆయన డబ్బు వాళ్ళ ఫాదర్, డైరెక్టర్ అండ్ హీరో
మొత్తం డబ్బులు మీ చేతికి ఇచ్చారు. అవును. అంటే మీ చేతికి ఇవ్వలే, ఆ అబ్బాయి చేతికి మీ ద్వారా ఇమ్మన్నారు. అవును. ఎందుకంటే ఎఫ్డీసీ చైర్మన్ అంటే చాలా పెద్ద వ్యక్తి కాబట్టి, ఆయనకి సీఎం తర్వాత అంతవాడు కాబట్టి, హ్మ్. సీఎం తర్వాత అంతవాడు కాబట్టి, ఓకే. ఇండస్ట్రీకి వాడదు కాబట్టి, అవును. కనుక ఆయన్ని అంత చెప్పారు కదా. అవును. మరి అప్పుడు మీరు అదే మీకు మీరు కూడా పార్టీ దీంట్లో ఉన్నవారే కదా, ఎఫ్డీసీ చైర్మన్గా మీ నాయకుడిని తిడుతున్నప్పుడు, మీరు ఎందుకు ట్రోల్ జరుగుతున్నప్పుడు హ్మ్. మీరు ఎందుకు ఖండించలేదు అని మర్చిపోయారా, చూడలేదా? లేకపోతే ఖండిస్తే ఏమైనా హీరో ప్రాబ్లం వస్తుందని ఖండించలేదా? లేకపోతే ఇంకో హీరో ప్రాబ్లం వస్తుందని మీరు ఖండించలేదా? ఎందుకు ఖండించలేదు? ఈరోజు వచ్చారు కదా, హ్మ్. అదే పని ఆ రోజే మీరు చేస్తుంటే బాగుండు కదా హ్మ్. అని నా సందేహం, నా డౌటు. ఈరోజు వెళ్ళారు, మంచి పరిణామం. ఇండస్ట్రీ కోసం, ఇండస్ట్రీ బతకడం కోసం వెళ్ళారు. కానీ ఇండస్ట్రీకి ఇప్పుడు కూడా వెళ్ళిన వాళ్ళు అందరూ పెద్ద సినిమాలు తీసిన వాళ్ళే, హ్మ్. చిన్నవాళ్ళు ఎవరు లేరు. అంటే మరి సినీ పెద్దగా మనం ఎక్కువగా చెప్పుకోదగ్గ ఎవరంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. మరి ఆయన లేకుండా వెళ్లారు కదా! దాన్నెలా చూడొచ్చు? అంటే ఇండస్ట్రీ అందరూ వెళ్ళలేదు కదా. హ్మ్. వాళ్ళేదో డౌట్స్, ఈ గ్యాప్లు తగ్గించుకోవడానికి వెళ్ళారు కాబట్టి చిరంజీవి గారు వెళ్ళలేదు. ఒకటి, చిరంజీవి గారు కూడా రేపు ఆయన వెళ్ళారనుకోండి, రేపు ఏమైనా గేమ్ చేంజర్ బెనిఫిట్స్లోకి వచ్చాం అనుకుంటారు. ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతలు వెళ్ళలేదు, అసలు ప్రాపర్లీ కరెక్ట్గా లేదు. ఆల్ ఆఫ్ ది సడన్ కాబట్టి అది దిల్ రాజు గారి మీటింగ్ కింద వెళ్ళిపోయింది. దిల్ రాజు గారు, అరవింద్ గారు, నాగార్జున గారు ఏదో వాళ్ళ గ్యాప్స్ తగ్గించుకోవడం కోసం ఒక్కసారి వీళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళారు అంటే అంతే. గ్యాప్‌ని తగ్గించుకోవడానికి మాత్రమే ఎళ్లారా? లేదు అంటే ఏమన్నా సినీ ఇండస్ట్రీకి యూజ్ అవుతుంది అనా? ఏం యూజ్ అవుద్ది? ఎవరికి అసలు ఇండస్ట్రీలో ఒక ఛాంబర్ గాని, కౌన్సిల్ గాని మీటింగ్ పెట్టకుండా ఏం చేస్తామో ఏమో తెలియకుండా జనరల్‌గా కలటానికి ఎళ్లారు. హుహు. ప్రపంచ హబ్బులో మేము ఇండస్ట్రీ తీరుస్తామని బయటకొచ్చి చెప్పారు. ఏదో ఓకే. ఒకటి చెప్పాలిగా. ఇదేదో సంవత్సరం నుంచి చెప్పొచ్చుగా. ప్రపంచ హబ్బులో మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ హీరోలు తీసుకెళ్ళి తెలుగు ఇండస్ట్రీని ప్రపంచంలో తీసుకెళ్ళి పెట్టారు. హ్మ్. కనుక అది రేవంత్ రెడ్డి గారు కూడా గౌరవించి ఏది కావాలంటే అది చేస్తానంటున్నారు. హ్మ్. మీరు బయటకొచ్చి ఏం చెప్పాలో తెలియక బెనిఫిట్స్ స్మాలు, రెగ్యులర్ షో స్మాలు, హ్మ్. ఇయన్నీ మీరు మాట్లాడొద్దు, దయచేసి నన్ను ట్రోల్ చేయొద్దు హ్మ్. అని మీరు చెప్పుకుంటున్నారు దిల్‌రాజు గారు. అంతే హ్మ్. తప్ప 100% ఆ గ్యాప్‌ని తగ్గించుకోవడానికి ఎళ్లారు కాబట్టే బాలయ్య బాబు గాని, చిరంజీవి గారు గాని, తక్కువ వాళ్ళెవరు పెద్దలు రాలేదు. సినిమా ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి ఎవరిని పిలలేదు అని మాత్రం చెప్తున్నా. అంటే మీరు కూడా వెళ్ళలేదు కదా! నన్ను పిలలేదు కదా. ఓకే. నాకు బెంచ్ కార్ లేదు. అంటే మీరు కూడా సినీ ఫీల్డ్‌లో ఒక కీలకమైన పాత్రలోనే ఉన్నారు కాబట్టి అంటే మీరెందుకు కీలకమైన వెళ్ళలేదు? పాత్రలో ఉన్నాను కాబట్టి పిలవరు. చేతులు కట్టుకొని ఉంటే పిలుస్తారు. ఓకే. కీలకమైన పాత్రలు ఉంటే పిలవరు. ఎందుకంటే కీలకమైన పాత్రలు అడుగుతాను కదా అక్కడ. ఓకే. అలాంటి వాళ్ళని పిలవరు. హ్మ్. అక్కడ అయ్యా, అయ్యా చేతులు కట్టుకొని కూర్చుంటే పిలుస్తారు. నేను ఓకే. చేతులు కట్టుకొని కూర్చునే వ్యక్తిని కాదు. చిన్న నిర్మాత కోసం అడుగుతాను. కష్టం జరుగుతూ అడుగుతాను. నష్టం జరుగుతూ అడుగుతాను. మాకు కావాల్సింది అడుగుతాను. ఏం కావాలో అడుగుతాను. ఇలాగైనా అడుగుతాను, అలాగైనా అడుగుతాను. మీడియా రూపంగానే అడుగుతాను. హ్మ్. నేను అడగడం వదలను. ఈళ్ళని మాత్రం వదలను. ఓకే. సరే ఇప్పుడు లోపల ఏదైతే భేటీ జరుగుతుందో, ఆ టైంలో ఏంటంటే బయట ఒక నార్మల్ పర్సన్ ఒక ప్రగాడ పట్టుకొని సినిమా పెద్దలు కాదు, సినిమా గద్దలు అని చెప్తూ ఒక పట్టుకొని చూపిస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఆయనేం తప్పేం చెప్పలేదు. మంచిగానే పెట్టాడు. ఓకే. ఎందుకంటే గద్దెలో వచ్చాయి సినిమాకి. చిన్న సినిమా నిర్మాతలు రాలేదు. హ్మ్. మొత్తం టోటల్‌గా సినిమా ఇండస్ట్రీ రాలేదు. 90% సినిమా ఇండస్ట్రీని కాపాడేది చిన్న సినిమా నిర్మాతలు. 90% ఎగ్జిబిటర్లు కాపాడేది చిన్న సినిమా నిర్మాతలు. ఆళ్ళందరూ ఏమయ్యారు? ఈళ్ళంతా డబ్బున్న వాళ్ళు మాత్రమే వచ్చారు. అగ్రెసివ్‌గా ఉన్నవాళ్ళు మాత్రమే వచ్చారు. కళ్ళద్దాలు పెట్టుకొని కళ్ళు కనబడిన వాళ్ళు మాత్రమే వచ్చారు. హ్మ్. ఏంటి పరిస్థితి అని చెప్పారు. తప్పేం లేదు దాంట్లో. తప్పేం లేదు. తప్పెందుకుంది? హుహు. అక్కడ మొత్తం టోటల్‌గా వచ్చిన వాళ్ళంతా 500,00,00,000, 400,00,00,000 సినిమాలు తీసేవాళ్ళే. హ్మ్. 1000,00,00,000 ఆసాములే. 1000,00,00,000 ఆసాములే. హ్మ్. హీరోలేరి? హుహు. వాళ్ళిద్దరే హీరోలున్నారు. ఒకటి 'వెంకటేష్ బాబు', ఒకటి ఇంకొకరు 'నాగార్జున బాబు'. 'నాగార్జున'. 'నాగార్జున బాబు' హ్మ్. ఇద్దరు బాబులున్నారు. ఇంకెవరున్నారక్కడ? ఓకే. పాపం కిరణ్ అబ్బవరం గారు వెనకాల కూర్చున్నారు ఆయన్నేదో. హ్మ్. ఆయన కోసం బాబు నీ సినిమా ఎలాగ ఆడుతుందని సీఎం గారిని అడగమని చెప్పుంటే బానే ఉన్నాం. హ్మ్. ఆయన్ని అడగడం లేదు. బలగం వేణు ఉన్నాడు. ఆ పక్కన ఎక్కడో మూల కూర్చున్నాడు. హ్మ్. బాబు నీ సినిమా నేను రూ. 500 అమ్మితే టికెట్ బాగుంటుందా? లేకపోతే రూ. 100 టికెట్ అమ్ముతుందని బలగం వేణుని అడగాల. మన కిరణ్ అబ్బవని అడగాల. ఆయన సినిమాలు తీస్తున్నాడు కాబట్టి. హ్మ్. వాళ్ళని అడగలేదు. శివబాలాజీని అడగాల. అడగలేదు. ఎవరిని అడగలేదు కదా. హ్మ్. వాళ్ళని తీసుకొచ్చారు. ఇగో మీరు కూడా ముగ్గురు ఉండండి అని చెప్పి మా అసోసియేషన్ నుంచి శివబాలాజీ గారు వచ్చారు. విష్ణు గారు రారు కాబట్టి. హ్మ్. ఆ! మరి దామోదర్ ప్రసాద్ గారు వచ్చారు. భరత భూషణ్ గారని కొత్తగా ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన వచ్చాడు. అన్నిట్లిగా ఆయన యాక్టివ్ పార్ట్ ఉన్నాడు కాబట్టి. హ్మ్. హ్మ్.
అంటే మరి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఐ మీన్ పొలిటికల్‌గా ఆయనకేమైనా హెల్ప్ అవుతుంది అని ఇట్లా మాట్లాడారు అనుకోవచ్చా? ఆయనకి పాపం ఇప్పుడు హెల్ప్ అవసరం లేదు. ఈ సినిమా వల్ల హెల్ప్ ఆయనకి అవసరం లే. ఓకే. ఇప్పుడు ఆయన ట్రోల్స్ చేయకుండా ఉంటే చాలు. ఆయన సినిమాలో ఏమి అందరి ఇండస్ట్రీ ఐటీ హబ్‌లాగా అందరికీ కూడా ఏం హెల్ప్ చేయాలో చేస్తాను. సినిమా ఇండస్ట్రీని కాపాడుకుందాం. సినిమా ఇండస్ట్రీని నిలబెట్టుకుందాం. సినిమా ఇండస్ట్రీ అందరిలాగా ఉండాలి. అందరూలాగా మొత్తం సినిమా ఎంటర్‌టైన్‌మెంట్ చూడాలి అనేది ఆలోచన ఆయన తప్ప, ఏ సినిమా ఇండస్ట్రీలో ఏదో ఈయనకి పేరు వస్తది, ఈయన లాభం వస్తది అనుకోలే. సినిమా ఇండస్ట్రీని నమ్మాం, లేకపోతే ఇంకొకరిని నమ్మాం. ఆయన జనాలు నమ్మి ఒక జడ్పీటీసీ నుంచి అప్ టు సీఎం అయ్యాడు. ఈరోజు సోనియా గాంధీ గారి మన్ననలతో, రాహుల్ గాంధీ గారి ఆశీర్వాదంతో, మల్లికార్జున ఖార్గే గారి ఆశీర్వాదంతో ఆయన రాష్ట్ర సీఎం అయ్యాడు. రాష్ట్ర ప్రజలను నమ్మి. అంతే తప్ప సినిమా వాళ్ళని తీసుకొచ్చి ఆయన ప్రచారం చేయించలేదు. లేకపోతే ఇంకొకళ్ళు తీసుకొచ్చి ప్రచారం చేయించలేదు. ఐటీ హబ్ తీసుకొచ్చి అమెరికా నుంచి ట్రంప్ గారిని తీసుకొచ్చి ఏం ప్రచారం చేయలే. కదా! సినిమా తెలంగాణ ప్రజలు ఆయన నమ్ముకున్నాడు కాబట్టి జడ్పీటీసీ నుంచి ఇప్పుడు ఈ రేంజ్‌కి వచ్చాడు. కానీ ఆయన అందుకనే తెలంగాణ ప్రజలను నమ్ముకున్నాడు ఆయన. పేదరికాన్ని నమ్ముకున్నాడు. రైతును నమ్ముకున్నాడు. సినిమా వాళ్ళు సినిమా కష్టాన్ని నమ్ముకున్నాడు. సినిమాలో ఉన్న కార్మికుని నమ్ముకున్నాడు. అందుకే అందరి బాధ, అందరి కష్టం తెలుసు. ఎప్పటికైనా ఎవరికైనా ఇంటర్వ్యూ కావాలంటే ఇమ్మీడియేట్‌లీ ఇస్తాడు. కేసీఆర్ గారు 10 సంవత్సరాల నుంచి ఒక్కసారి కూడా ఇంటర్వ్యూ ఇవ్వలే. ఫోన్‌లో మాత్రమే డైరెక్షన్. ఇంకేమైనా డైరెక్షన్ కావాలంటే కేటీఆర్ గారు. నైట్ 7:00 ఎవరైనా ఎక్కడైనా కూర్చొని మీటింగ్‌లో చెప్పమంటే మీటింగ్‌లో చెప్పుకొని వాళ్ళు ఏదో అండర్‌స్టాండింగ్ మీద ఇది కార్పొరేట్ కంపెనీ ఇది అందరు కదా! అయన్నీ వెళ్ళిపోతుంటాయి. అంటే నేను ఎవరిని తిట్టట్లేదు ఇది. ఎవరిని నేను ప్రతిపక్ష నాయకుడిగా కేటీఆర్ గారు దీన్ని పెద్దది చేశాడు. రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కోపాన్ని అల్లు అర్జున్ గారి మీద చూపించాడు. ఇయన్నీ నేను అది చెప్తున్నాను తప్ప నాకేం ఇండస్ట్రీ మీద కోపం లేదు. లేకపోతే నాకేం దిల్ రాజు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్ నాకు. దిల్ రాజు మీద కోపంగా తీసుకెళ్ళేటప్పుడు అందరినీ తీసుకెళ్ళాలి. ఇండస్ట్రీ అందరినీ పట్టుకొని వెళ్ళాలి తప్ప మీరు ఒక్కలే సడన్‌గా ఆల్ ఆఫ్ ది సడన్ వెళ్ళడం మంచిదే. కాకపోతే వెళ్ళింది వేరే విధంగా వెళ్ళారు కాబట్టి ఓకే. మీరు ఏం ప్రాబ్లమ్ లేదు. ఈసారి తీసుకెళ్ళినప్పుడైనా అందరినీ తీసుకెళ్తే బాగుంటుందని ఉద్దేశం.